బ్రదర్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ షాప్ ఉందిలేండి, సిమెంట్ ఐరన్ షాప్ నడుపుతా ఉంటాను. ఎలా ఉంది? ఎలా ఉందంటే ప్రస్తుతానికి జనం దగ్గర కాస్త వ్యవసాయ కారణాల వల్ల పంటలు సరిగా పండకపోవడం వల్ల మా ఏరియాలో ఎక్కువగా మిర్చి పంట పండించడం, దానికి తెగుళ్ళు ఆశించడం వల్ల దిగుబడి లేక కొంచెం ఇబ్బందిగా ఉండి జనం దగ్గర ఇట్లా ఇవి సిమెంట్ ఇదంతా ఆధారితం అంతా కూడా కొంచెం డల్ గా ఉంది. కాదు, ఇవన్నీ కాదు, అసలు చంద్రబాబు వచ్చిన తర్వాతే పంటలు రేట్లు లేకుండా పోయినాయి అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఈ రీసెంట్ గా ప్రతిసారి ఆయన మాట్లాడుతుంది అదే కదా. మరి చంద్రబాబు గారు వచ్చినప్పుడే రేట్లు తగ్గుతాయి కాదంటే పైన ఎక్స్పోర్ట్ కానీ ఇవన్నీ ఉండాలి, దాన్ని బట్టి మనకి రేట్లు అనేది పెరుగుతూ ఉంటది. అంతకుముందు కూడా గత 2014-19 కాలంలో కూడా చంద్రబాబు గారు ఇలానే మిర్చికి గిట్టుబాటు ధర లేకపోతే కింటాకి 2.5 ఇచ్చి రైతులను ఆదుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చంద్రబాబు గారిని అనే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అసలు చంద్రబాబు వచ్చిన తర్వాతే రైతులందరూ పూర్తిగా నష్టపోతున్నారు, వాళ్ళకి ఇస్తానన్న రైతు భరోసా కూడా ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుందండి. అన్ని రకాలుగా ఇప్పుడు ప్రజలను మోసం చేసింది ఎవరు అన్నారంటే మేనిఫెస్టో ఇచ్చి అది జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి 4 సార్లుగా 4 దఫాలుగా, ఇంకా రేపు ఎలక్షన్ వస్తుందన్నా కూడా ముందు రోజు 250 రూపాయలు వేసిన గంట అయింది 1000 రూపాయల్లో. అదే చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం చెప్పిన మాట ఏదైతే ఉందో 1000 రూపాయలు పెంచాడు. అది గత 2 నెలలు కూడా 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలానే సిలిండర్లు కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు, అది అమలు చేశారు. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి మన ఆర్టీసీ బస్సుల్లో లేడీస్కి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అలానే రైతు భరోసా కూడా రేపు ఈ నెలాఖరికి రైతు భరోసా పడతాను. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు అంటే అంతమంది అన్నారు, మన నిరూపించుకున్నారు. అది ఇంకా మేనిఫెస్టోలో ఇంకా చేయాల్సింది చాలా తక్కువే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ అసలు ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మేము గడప గడపకు వెళ్తుంటే అపూర్వ స్పందన వస్తుంది. మాకు ప్రజలు బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి రీకాలింగ్ చంద్రబాబు కాదండి, ఉనికి కోసం చాటుకుంటున్నారు. ఇవాళ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మద్యం స్కాము, ఇంకా అట్లానే గ్రానైట్ తో వేసుకొని ఇప్పుడు నెల్లూరులో ఒక మంత్రి ఒక ఆయన దాక్కొని తిరుగుతున్నాడు. అట్లానే ఏదైతే తప్పులు చేసి జైలుకి వెళ్ళిపోయారు అందరూ, ఇప్పుడేదో ఎంపీ మిథున్ రెడ్డి కూడా చివరికి జైల్లో కూర్చునే పరిస్థితి. ఈ తాడేపల్లి ఈ స్కామ్ మొత్తం తాడేపల్లి డెన్నులోనే జరిగిందని ఖచ్చితంగా ఆధారాలతో సహా నిరూపించయ్యేసరికి నా పార్టీ ఉండదు, నేను ఉండను, పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితికి వచ్చేసరికి ఏదో ప్రజల్లోకి మనం చూసాం. డ్రోన్ కెమెరాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మామిడి పళ్ళు తెచ్చి ట్రాక్టర్లు ఆయన రానే ముందు క్లియర్ గా కావాలని చేసిన పరిస్థితిలా కనపడతా ఉంది. ఇటువంటి జనం ఏంటంటే ఇప్పుడు అతనికి 11 సీట్లు ఇచ్చారు జనం, అది ఇంకా అర్థం చేసుకోకుండా అదే ధోరణిలో అదే పందాలు వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు, ఆయన వెనకాల వచ్చిన జనాన్ని ఆ రోజు పోగేస్తే ఏదో సరిపోద్ది అనుకుంటున్నాడు. 11 సీట్లు ఇచ్చి సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వానికి అధికారం ఉంది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని అమలు చేశారు, రాజధాని నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వాన్ని అనే అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి కానీ ఎవరికి అర్హత లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న విధంగా ఇప్పుడు మీరైతే ఇన్ని చెప్పారు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఒకటే మాట, ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది, ఇస్తా అన్న హామీలు ఏమి ఇవ్వలేకపోతుంది, ప్రజలను మభ్యపెట్టడానికి అలాగే డైవర్ట్ చేయడానికే ఈ కేసులన్నీ పెడుతున్నారు మా మీద అనేది జగన్మోహన్ రెడ్డి వాదన, వైసీపీ నాయకుల వాదన. మరి కేసుల్లో దమ్ముంటే కేసు నిలబడుద్దండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి లోపల పెట్టారు, ఏమైంది? కోర్టు మట్టికాయలేసింది, ఆధారాలు లేకుండా కేసు పెట్టమైందని. ఈ రోజు సిట్ ఏర్పాటు చేసి మరి అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఏమైనా ఆధారాలు లేకపోతే వీళ్ళు గెలవాలి కదా, కోర్టులో గెలవాలా, బెయిల్ రావాలి కదా. అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాదాపు 37 మందో 38 మందో ఈ దీంట్లో ఉన్నారు మద్యం కుంభకోణంలో. ఈ కుంభకోణంలో మొత్తం జగన్ సూత్రధారి పాత్రధారి మొత్తం తాడేపల్లి గూడెం నుంచే స్క్రిప్ట్ రెడీ అయిందని చెప్పి దాన్ని ఒక 300 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్కి వాడారని చెప్పి మిగిలిన డబ్బులు శ్రీలంక, దుబాయ్ దేశాలకు కూడా వెళ్ళిపోయిన డబ్బులు. దాన్ని కాపాడుకోవడానికి ఈ మధ్య అందరూ కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేయకముందు చాలా మంది నాయకులు బయటికి వెళ్ళాలని చూశారు. క్లియర్ గా కనపడతా ఉంది, ఎవరు బయటికి వెళ్ళటానికి లేకుండా అందరినీ బిగిచ్చేశారు. కాబట్టి ఏంటంటే మునిగిపోయే పడవ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అసలు ఇది అసలు ఏం లేదు, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఏదో ఉంటే ఉంది,
అని డైవర్ట్ చేయడానికి తప్పితే దీంట్లో అసలు ఏమీ లేవు. ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుంది, మద్యం షాపులు తగ్గిస్తే స్కామ్ ఎలా జరుగుతుంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి వాదన. మరి ఇప్పుడు ప్రభుత్వం అమ్మితే డిజిటలైజ్ చేయాలి కదండి, ఎందుకని ఎక్కడా కూడా స్కానర్ పెట్టలేదు? ఎక్కడ మొత్తం క్యాషే తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది, ఏ బ్రాండ్లు అమ్మారు ఏందనేది ఆధారాలతో సహా ఎవరు గత 2014 నుంచి 19 దాకా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కిడ్నీలు కానీ లివర్లు కానీ పాడైపోయిన వాళ్ళకి అంతకంటే 2019 నుంచి 24 లోపు 100%, 800%, 900% పెరిగింది ఈ డిసీజెస్ ఉన్నవాళ్ళు. ఈ కల్తీ మద్యం అమ్మి ప్రజల నుంచి డబ్బులు పిండి ఆ డబ్బుల్ని 3,000 కోట్ల రూపాయల దాకా కాజేసి ప్రజల రక్తాన్ని పీల్చారనమాట వీళ్ళు. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం బొంకుతున్నారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పోతాడు, మళ్ళీ నేనే కుర్చీ ఎక్కుతాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే మామూలుగా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది, నేను చెప్పినా మా వాళ్ళు ఆగరు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నా, అంతకుముందు ధోరణిని మార్చుకోవట్లా. మొన్న ఒక అతనేమో నేను ఇవన్నీ మనం బయట మాట్లాడుకునే కదా, చీకట్లో కన్ను కొడితే అయిపోవాలని. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక రౌడీ మాట్లాడినట్టు ఏదో ఇప్పుడు మనం అట్లా ఉంది. కానీ దానివల్లే మనకి 11 సీట్లు వచ్చినాయని వాళ్ళకి అర్థం చేసుకోకుండా ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నారనమాట వాళ్ళు. అంటే ఎందువల్ల అంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు చేస్తున్నాడు? అంటే 3 ఏళ్లలో పోతాడు, మళ్ళీ నేనే వస్తాను, రప్ప రప్ప అనేది సినిమా డైలాగే కదా, చెబితే తప్పే ఉంది అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా ఎందుకని చేస్తున్నారు అనుకోవాలంటారు? లేదు, ఉనికిని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు మనం ఉన్నామని అరిస్తుంటేనే తెలుసుద్ది. ఇప్పుడు అరవపోతే ఏడ మూలలో కూర్చొని ఉన్నాం అనుకో అసలు పడిపోయింది. కాబట్టి మనం అరుతుంటే మనం ఉన్నామని జనం చూస్తూ ఉంటారనే దానికోసం వీళ్ళు ఈ రకమైన డ్రామాలు ఆడుతున్నారు అనమాట. ఈ రకంగా డ్రామాలే అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చెప్తుంది ఒకటే, నాకు సెక్యూరిటీని తగ్గించేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా వస్తున్నా, జనాన్ని చూసి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం భయపడిపోతుంది అనేది వైసీపీ నాయకుల వాదన. మరి సెక్యూరిటీ తగ్గించినట్టు కానీ ఎక్కడ కూడా అతని సెక్యూరిటీ అతనికి క్లియర్ కట్ గానే ఉంది, తగ్గించిన దాఖలాలు ఏం కనపట్టలేదు. ఇప్పుడు వాళ్ళు చూసుకోకుండా మనుషుల్ని కారులు ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ విధమైన విధానం ఏంది? ఇప్పుడు కనీసం కారు వెళ్ళేటప్పుడు అది అర్థమవుతుంది, క్లియర్ గా మనిషిని పక్కకు లాగారని కూడా తెలుస్తుంది. పక్కకు లాగి పడుకోబెట్టేసి ముందరికి వెళ్ళిపోయాడు. ఓ ప్రజాప్రతినిధి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ విధమైన ప్రవర్తన జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ చూస్తే కనుక వైసీపీ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో చూసాం, ఆర్కే రోజా గానీ లేదంటే పేరు నాని గాని, పేరు నాని అయితే ఒక అడుగు ముందలకేసి ఏదైతే కొడాలి నాని 3 నెలల్లో వస్తున్నాడు గుడివాళ్ళు, దమ్మున్నాళ్ళు టచ్ చేయండి అంటూ సవాల్ కూడా చేస్తున్నాడు కదా. మరి ఆయన చాలా మంది సవాళ్ళు చేశారు అన్ని రకాలుగా. ఇప్పుడు వైసీపీకి ఉన్న సంస్కృతి ఏంటంటే మనుషుల్ని ఒక రకంగా లొంగకపోతే వేరే విధంగా హెరాస్మెంట్ చేసైనా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లో మాట్లాడైనా సరే వాళ్ళని ఏదో ఒక విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ధోరణిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన కొడాలని వాళ్ళ అమ్మనేని వంశీ ఉన్నాడు, అతని పరిస్థితి ఏమైంది? ఇప్పుడు రేపు కొడాలని ఇప్పుడు ఆల్రెడీ మరి ఆపరేషన్ చేయించుకున్నాడా లేదు మాకు తెలియదు, కానీ అదైతే వేసుకొని తిరుగుతున్నాడు. అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉంటాయి, అతను తొందరలోనే పోతాడు. తప్పు చేసినాడు ఎవరైనా కానీ చట్టానికి లోబడి, చట్టాన్ని మితిమీరి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా బొక్కలో ఉంటారని చెప్పి లోకేష్ గారు క్లియర్ కట్ గా చెప్పాడు. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగమే, మా నాయకులను నోరు తెరవకుండా చేయడానికి, బయట లేకుండా చేయడానికి లోకేష్ ఆడుతున్న డ్రామా అంటున్నారు కదా. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, మీరు చేసిన తప్పుల్ని ఆ రోజు మీరు అధికారంలో ఉండి ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని ఇవాళ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు ఉన్నా లేకపోయినా లోకేష్ దీనికి 10 అనుభవిస్తాడు అంటూ మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు కదా. మరి ఈ అనుభవిస్తారు ఇవన్నీ. ఇప్పుడు పోయినసారి కూడా ఇంకా గెలవబోయే ముందు దాకా మేము 170 సీట్లు, మాకు 175 అన్నారు. జరగబోయేది ఏంటి, ప్రజలు ఏమి నిర్ణయిస్తారు అనేది ఎవరు? ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనిచేస్తున్నాడు. తల్లికి వందనం కార్యక్రమం అందరికి ఎంతమంది పిల్లలకైతే వచ్చే విద్యా సంవత్సరం చేస్తా ఉన్నారు, చేశారు, చెప్పింది చేసినట్టుగా చేశారు కాబట్టి మళ్ళీ వాళ్లే వస్తారు. లోకేష్ రేపు ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీళ్ళేం ఆపగలుగుతారా? దాన్ని ఆపలేరు కదా. అంటే మరి వీళ్ళ చేసే వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలో పరిస్థితులు అయితే కొంచెం మారుతున్నట్లు కనిపిస్తున్నాయి, ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి కదా రెచ్చగొట్టే విధానం వల్ల. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అదే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాటు చేసి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు అనేది జనంలో ఒక అపోహ కల్పించడం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అంతే అంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక మళ్ళీ ఇంకోసారి పాదయాత్ర చేస్తాను, ప్రజల మధ్య నుంచి వస్తాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఒకసారి చేశాడు, 3 ప్రాంతాలు అన్నాడు, 3 కళ్ళు అన్నాడు. ఏది ఒక ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేసింది లేదు. 3 ప్రాంతాల ప్రజలకు అర్థమైంది ఇతను ఏం చేయగలుగుతాడు ఏందనేది. ఇప్పుడు
అమరావతిని డెవలప్ చేయలేదు, అట్లాగని వైజాగ్ లో ఏమీ చేయలేదు, ఒక ఇటుక వేయలేదు. ఇక్కడ రాయలసీమలో కూడా ఏది ఏర్పాటు చేయలేదు. వైజాగ్లో కట్టాడు కదన్న. అంటే ఇప్పుడు వైజాగ్ లో కట్టాడంటే ఆయన ఉండటం కోసం బంగారం అన్నీ ఏదో చేసి కట్టుకున్నాడంటే మేము చూడలేదు. అయితే అవన్నీ అంటే మమ్మల్ని రానిరు అనుకోండి అక్కడికి, సామాన్యులు అడిగి బాలేరు కదా. 500 కోట్లు 800 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, అది ఒకటి మాత్రం చేసుకున్నాడు ఆయన. ప్రజలకైతే ఆడ ఓ ప్రాజెక్టు లేకపోతే ఇప్పుడు మన గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలేరు రాయలసీమకి. చంద్రబాబు కృషి అది. ఈయన ఉన్నప్పుడు ప్రాజెక్టులకు డబ్బులు ఏం కేటాయించాడో చెప్పమనండి. ఇతనికి పరిపాలన తెలుసు, దేనికి ఎంత అమౌంట్ ఖర్చు అవుద్ది, మనం బడ్జెట్ లో దేనికి ప్రవేశపెట్టాం, దీన్ని మనం ఎలా వినియోగించాలి అన్నిటికీ అనేది ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదంటారు ఇక? 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి, వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదండి.